సో ఈ క్వశ్చన్ ఎప్పుడు ఉంటుంది డాక్టర్? నాకు తెలిసి అందరింట్లో అనే మాటే ఇది. తొందరగా పిల్లలు కనండి, తర్వాత చాలా ప్రాబ్లం ఉంటుంది. ఇది ఎంతవరకు నిజం? ఐ ఆల్సో హ్యావ్ టు ఆన్సర్ మై పేరెంట్స్. I will definitely tell this question. Only thing is the way we look at the coin has changed now. ఇప్పుడు ఒక కాయిన్ ఉంది, కాయిన్కి రెండు సైడ్స్ ఉంటాయి, అవునా? బట్ ద కాయిన్ ఈజ్ ద సేమ్. సో పాత రోజుల్లో we did not have techniques and technology to give the other side కి ఆన్సర్. Now we have. Let me examine. Yes, biological clock is ticking, and yes, ప్రిమెచ్యూర్గా ఓవరీస్ ఫెయిల్ అవటం, స్పర్మ్ కౌంట్ తగ్గటం కూడా ఎక్కువైంది. ఎస్, లేట్ ఏజ్ మ్యారేజెస్ హ్యావ్ స్టార్టెడ్. ఎస్, కెరియర్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎస్, ఏజ్ పెరిగిన కొద్దీ అబ్నార్మల్ చిల్డ్రన్ పుట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎస్, ఏజ్ పెరిగే కొద్దీ ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. అన్నీ కరెక్టే. అన్నీ కరెక్ట్ అని చెప్పేసి తొందరగా పిల్లలు కనాలా అంటే నాట్ నెసెసరీ. వీ హ్యావ్ ఆల్టర్నేటివ్స్ నౌ. నేను ఇందాకే చెప్పా, నీ నెసెసిటీని బట్టి మనకి ఇన్నోవేషన్ స్టార్ట్ అవుతాయి. That's why what we do. Let me tell you one thing. Now, Monane, I just went to China to present this thing in that. So we do something called as ovarian transpositions kuda. Enti ante ఇప్పుడు క్యాన్సర్స్ కూడా పెరిగాయి. లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ఇన్ ఇండియా 17 to 18%. 100లో ప్రతి 100లో 17 నుంచి 18 మందికి క్యాన్సర్లు ఉన్నాయి. That is horrifying reality because of pollution. All these problems which I told you, count taggatam, ovarian failure, everything is because of the pollution around us and the stress we are undergoing, diet we are doing, and the addictions we are having. All four things are the culprit. Lifestyle change cheskunte we can still stay healthier for longer time. That's the first point. Second point is, yes, మనం చాలా రోజులు మన కెరియర్ అయ్యాక మనకి ఇష్టం ఉన్న వాళ్ళతో ఇష్టం ఉన్నప్పుడు మనం కందాము. బట్ వీ స్టిల్ వాంట్, వెన్ వీఆర్ రెడీ టు హ్యావ్ ఎ చైల్డ్ కందాము, వీ వాంట్ ఎ హెల్దీ రిలేషన్షిప్ బిట్వీన్ మీ అండ్ ద చైల్డ్ అనుకున్నప్పుడు వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ oocyte freezing టెక్నిక్స్. ఇప్పుడు అది ఇంతకుముందు రియాలిటీ కాదు, ఇప్పుడు రియాలిటీ. ఈ సైఫై అన్నీ ఇప్పుడు అన్నీ రియల్ అవుతున్నాయి, అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడో కాదు, ఇప్పుడు ఇట్ ఈస్ రియల్. అంటే మీరు లేట్ 20s ఉన్నారు అనుకుందాం, ఆర్ ఎర్లీ 30s ఉన్నారు, ఇంకా ఇప్పుడిప్పుడే కంటామా లేదా డౌట్ ఉంటే వెంటనే పోయి ఒక 2 cycles 2 months oocytes, ఈవెన్ స్పర్మ్స్, యూ కెన్ జస్ట్ ఫ్రీజ్ దెమ్. ఒక్కసారి ఫ్రీజ్ చేశాక 20 years వరకు ఫ్రీజ్ చేసుకోండి. ఆ లోపల అవసరం ఉంటే వాడుకోండి, లేదంటే అప్పుడే డస్ట్బిన్లో పడేసుకోండి. మనకు ఆ చాయిస్ ఉండాలి. దట్ ఆప్షన్ షుడ్ బి దేర్. సో ఏజ్ అయిపోతుంది, మనం తొందరగా కనాలి అని కనేసేసి ఆర్ఫన్స్ చేయక్కర్లేదు. ఆర్ when I say orphans, when I mean to say is the way lifestyle is, వాళ్ళని ఎవరి మీదన్నా వదిలేసి వెళ్ళటము, లేకపోతే divorces rates are also increasing. That is also an acceptance. Then having a toxic household వద్దు. When you are ready to give love to the child, the baby should be a love child. సో మీరు అనేది ఉపాసన గారు కూడా అన్నారు, షీ ఫ్రోజ్ హర్ ఎగ్స్ ఆఫ్టర్ దట్, తర్వాత 10 years ముందే షీ ఫ్రోజ్ అండ్ నౌ ఇప్పుడు అది యూజ్ చేసుకున్నారు. ఈ టెక్నాలజీ అంటే హౌ ఎఫెక్ట్, అంటే అందరూ వాడుకోవచ్చా లేకపోతే? అందరూ వాడచ్చు. నాట్ వెరీ ఎక్స్పెన్సివ్. ఆ భయాన్ని ఫస్ట్ తీసేసేయండి. ఇట్స్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్, అవుట్ ఆఫ్ 10 విచ్ వి ఫ్రీజ్, ఒక 2 పోతాయి థా చేసినప్పుడు. సో దట్స్ ద రీజన్ వీ టేక్ మెనీ అండ్ ఫ్రీజ్. ఒక 20-25 eggsని మనం ఫ్రీజ్ చేసుకుంటే థా అయ్యి మనకు ఒక 15 వచ్చినా కూడా మనకు కావాల్సిన ఒక ఎగ్ ప్రెగ్నెన్సీకి. యూ అండర్స్టాండ్ మై పాయింట్? 1 pregnancyకి 1 or 2 eggs, దట్స్ వాట్ ఇట్ ఈస్. సో మనకేంటంటే ఉన్నాయి అని అవగాహన రావాలి, ఇలాంటి టెక్నిక్స్ ఉన్నాయి, ఓకే. అంతేకాని ఈ ప్రెషర్స్కి లోన్ అయిపోయి ఎవరిని పడితే వాళ్ళని పెళ్ళిళ్ళు చేసేసుకొని తర్వాత ఫ్యామిలీ లైఫ్ని టాక్సిక్ చేసేసుకొని కనేసి మళ్ళీ వాళ్ళకి ఫుడ్ పెట్టట్లేదు, చేయలేకపోతున్నాం, సరిగ్గా చూసుకోలేకపోతున్నాము అని వీళ్ళ మీద వేసి, వీ షుడ్ నాట్ మేక్ ద ఎన్వైరన్మెంట్ టాక్సిక్. వాళ్ళని బ్లేమ్ చేసి మీ ఊరించి కన్నాము. ఐ డోంట్ థింక్. ఇట్ హ్యాస్ టు బి హెల్దీ హౌస్ హోల్డ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఇట్ షుడ్ బి హ్యాపీ లైఫ్. దట్ ఈస్ ద వే ఐ లుక్ ఎట్ ఇట్, అంతే. సో బట్ వాట్ ఆల్, అది కూడా కరెక్టే, నేను అదే చెప్పా, 2 sides ఆఫ్ ద కాయిన్. బట్ నౌ వీ హ్యావ్ ఎన్ ఆల్టర్నేటివ్, టేక్ ఇట్. ఎక్సెప్ట్ దట్ అప్పట్లో ఏంటంటే 20-25 కనేస్తే ఆ చైల్డ్ పెద్ద అయ్యేటప్పటికి 45-50, యంగర్ మదర్ యంగర్దే, ఆ గ్రాండ్ చైల్డ్ పెద్ద అయ్యేటప్పటికి 60-70, అంటే అమ్మలు చూసుకునేవాడు. ఇప్పుడు అట్లా ఉండదు. ఇట్ విల్ బి 1 generation ఓన్లీ టు టేక్ కేర్. మీన్స్ యు ఆర్ 40, యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ చైల్డ్, your child becomes 25-30, you're already 65-70. You get the point? Correct. So those sort of things, you should be ready for it. Your child, you take care. Your child, you take care. But there is science. Science has evolved so much for the benefit of mankind. Use it for benefit and utilize it.